రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 43, 42, 37 ఈ 3 వార్డుల్లోని గత 5 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని 5-6 నెలల్లో గ్రహించి మరి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు గత 10 రోజులుగా మొదలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు అవసరమైన కనీస రోడ్డు డ్రైను చేయకుండా అనవసరమైన మీ కళ్ళెదురుగుండా కనపడతా ఉంది డివైడరు, దానికి బిల్లలు, ఫుట్పాత్లు, అనవసరమైన ఫుట్పాత్లని తప్పు పట్టట్లేదు, డివైడర్లు దాని డెకరేషన్ని తప్పు పట్టట్లేదు. ఎక్కడ అవసరం అక్కడ చేయాలి. అవసరమైన చోట చేయకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు ఏది అవసరమో, ప్రజలు దేనివల్ల ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నిటిని గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ ట్రైన్ కానీ సమస్య ఉందన్న మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మొన్ననే గౌరవ మంత్రి గారు వచ్చారు, నారాయణ గారు. ఆయన కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్స్ అన్నీ కూడా రెడీ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ప్రతి వార్డులోని ఏంటి అవసరాలు, అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టవలసి ఉంటే, కార్పొరేషన్ సైట్ ఉంటే ఎలా కట్టాలి ఏంటి, వీటన్నిటిపైన కూడా ప్రతిపాదనల్ని స్వీకరించి దాంతో ఏదైనా సుమారుగా ఒక 1500 నుంచి 1600 కోట్లు అంటే ఒక 1600 crores పుష్కరాల ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. కేంద్రం పంపించిన 1000 కోట్ల ఎస్టిమేట్స్ కాకుండా ఇది అదనంగా మరొక 1500 కోట్లు. వీటన్నిటితోటి రాబోయే రోజుల్లోని రాజమహేంద్రవరం సిటీతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అది రాజమండ్రి రూరల్ కానివ్వండి, రాజనగరం కానివ్వండి, వాటిని కూడా ఒక కలెక్టివ్గా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని అతి దగ్గరలో ఎన్డీఏ కూటమి తీసుకోబోతా ఉంది. సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలుగా అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడల కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే, ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కావున రాజమండ్రి అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు, సిపిఐ సీనియర్ నాయకులు చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు పుట్టిన గడ్డ. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏర్పడిన జట్ల సంఘం ఈరోజు కీలక క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాజమండ్రి ఉన్న పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యేగా 33 ఓట్ల మెజార్టీతో 33,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతే వెంటనే పని కట్టుకుని మీరే ఇన్ఛార్జి నుంచి తొలగించి ఏర్పాటు చేశారు. అప్పుడు బీసీ సూర్యప్రకాశ్రావు తెలీదా మీకు?
బీసీకి సపోర్ట్ చేయలేదు తెలీదా? ఇవాళ 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మిమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి? ఎందుకంటే నేను 40-50 వేల ఓట్ల మెజార్టీతోటి నెగ్గకపోతే నేను రాజకీయం నుంచి తొలగుతాను, నేను నెగ్గినట్టే కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు కనీసం సూర్యప్రగా మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు రప్పించుకోలేకపోయారు. 73 ఓట్లకి 50,000 ఓట్లే మీకు పడ్డాయి, మీరు గ్రహించాలి. అలాగే మేము బీసీకి చల్లా శంకర్రావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. మీరు మాత్రం కోళ్ళబాబు గారు బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైన జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అలాగే 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు? 56 మందికి కనీసం కుర్చీలు కూడా లేవు, కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు. డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క దానికి 12 మంది డైరెక్టర్లు. ఇలాగ 56కి ఇంచుమించుగా 650-700 మందిని మీరు పదవులు వేయగలిగారు, కానీ మీరు బీసీలకి ఏం చేశారు? అలాగే పాపం పాలిక శ్రీని గారు, ఆయన బీసీఏ, తీసుకెళ్లారో ఏం చెప్పి తీసుకెళ్లారో తెలీదు, తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని. అలాగే మీ చుట్టూరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎలక్షన్ టైంకి మీ చుట్టూరు కన్నుడు చవకు 1000 కారణాలాగా మీ చుట్టూరు మీ పార్టీ వల్ల మీరు దగ్గర తీసుకోవడం వల్లే ఇంత దారుణమైన పరిస్థితి మీకు కలిగింది, ఇంత దారుణమైన ఓటింగ్ తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే తీసుకెళ్ళడం, అందరినీ పక్కన పెట్టడం, తీసుకెళ్ళడం పక్కన పెట్టడం. సూర్యప్రకాశ్ దగ్గర నుంచి అందరినీ మొత్తం టోటల్గా నందిపి సీని గారిని వాడుకున్నారు, కొన్నాళ్ళు ఆయన పక్కన పెట్టారు. అలాగే బాలిక సీని గారిని వాడుకున్నారు, పక్కన పెట్టారు. ఎవరికి బీసీలకు న్యాయం చేశారు మీరు? ఎవరు ఓసీలకు న్యాయం చేశారు? ఇలా ఉంటే నావీ బ్రాహ్మణ సంఘాన్ని నుంచి దాసి ప్రసాద్కి ఇచ్చాము మేము పదవి. ఇవాళ బీసీ నుంచి కుడుపుడు సత్యబాబుకి మంచి పోస్ట్ ఇచ్చారు. అలాగే బుడ్డికి రాధా గారు కానీ, బుడ్డికి రవి గారు కానీ, మా పోలక్ పరమేష్కి వైస్ చైర్మన్ ఇచ్చాం. ఇలా బీసీలు అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా బీసీలని ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు నిన్నగాక మొన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమం పెట్టారు. ఏంటంటే అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరి బాధలు నాకు చెప్పుకుంటే ఇది కరెక్ట్ కాదు, మీ కులానికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని మీరు మాకు తెలియచేయండి అని చెప్పి ఆయన సొంత ఖర్చులతోటి మీటింగ్ పెట్టించి అందరినీ కూడా ఏ కులానికి, ఏ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికే మనం మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అందరికి కూడా ఏ కులాలకి ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా అలా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అది పైన మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే బీసీ మినిస్టర్ గారికి కూడా అది తీసుకెళ్ళి, అలాగే ఎస్సీ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన పాటుపడుతున్నారు. ఇది ఎలా ఉంటే మీకు భాస్కర్ నగర్ సొసైటీ ఎంపీ గారు భరత్ గారు భాస్కర్ నగర్ సొసైటీ నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు పట్టించుకునే దాఖలు ఉన్నాయా? ఇవాళ వరకు పట్టించుకునే దాఖలు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు భాస్కర్ నగర్ సొసైటీ పట్టించుకొని అక్కడ అమ్మ అవగతవకలన్నీ కూడా బయటికి తీసి అవన్నీ కూడా సరిచేయడానికి ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు భాస్కర్ నగర్ గురించి కానీ, ఆ భాస్కర్ నగర్ సొసైటీ గురించి కానీ, అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి కూడా ఈ రోజు కూడా పట్టించుకునే లేదు. ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో లేనిపోయిన బురదలో మా ఎమ్మెల్యే గారి మీద, మా పార్టీ మీద నడుపుతున్నారు. అసలు బీసీలు అంటే గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలు ముందుకు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ ఇస్తే మీ నాయకుడు దాంట్లో కోసేసి 23% చేయిస్తాడు. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ 33% చేయడం జరిగింది. బీసీలకి ఎప్పుడన్నా ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో న్యాయం జరిగింది. అప్పుడు బీసీలకి మీ దగ్గరికి కుయ్యల రావణ గారిని పోలీస్ స్టేషన్ జీప్ పంపించి ఆ జీపులో ఎక్కించుకొని మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ అవ్వమని అడగడం కోరడం జరిగింది. అలాగే బుడ్డిరావు గారిని పెట్టడం జరిగింది. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టినా మీ మీద నమ్మకం లేక, మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నారు తప్ప, అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. ఇవాళ బీసీలు అత్యధిక శాతం తెలుగుదేశం సపోర్ట్ చేయడం వల్ల ఈ 73,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వచ్చిందని మీరు మరొకసారి
మీకు తెలియజేస్తున్నాం. మాజీ ఎంపీ భరతరామ్ గారు చెప్పడం జరిగింది. సార్, గత ప్రభుత్వం మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యేగా 33 ఓట్ల మెజార్టీతో 33,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతే వెంటనే ఆయన పని కట్టుకుని మీరే ఇన్ఛార్జి నుంచి తొలగించి ఏర్పాటు చేశారు. అప్పుడు బీసీ సూర్యప్రకాశ్రావు తెలీదా మీకు? బీసీకి సపోర్ట్ చేయలేదు తెలీదా? ఇవాళ 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మిమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి? ఎందుకంటే నేను 40,000-50,000 ఓట్ల మెజార్టీతోటి నెగ్గకపోతే నేను రాజకీయం నుంచి తొలగుతాను, నేను నెగ్గినట్టే కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు కనీసం సూర్యప్రగా మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు రప్పించుకోలేపారు. 73 ఓట్లకి 50,000 ఓట్లే మీకు పడ్డాయి, మీరు గ్రహించాలి. అలాగే మేము బీసీకి చల్లా శంకర్రావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. మీరు మాత్రం కోళ్ళబాబు గారు బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైన జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అలాగే 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు? 56 మందికి కనీసం కుర్చీలు కూడా లేవు, కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు. డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క దానికి 12 మంది డైరెక్టర్లు. ఇలాగ 56కి ఇంచుమించుగా 650-700 మందిని మీరు పదవరేయగలిగారు, కానీ మీరు బీసీలకి ఏం చేశారు? చెప్పి వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పి కూడా మార్గాన్ని భర్త అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు పేరారు. అనేక విషయాల మీద, లిక్కర్ మీద, శాండ్ మీద, బ్లేడ్ బ్యాచ్ మీద, ఇవన్నిట్లో కూడా మేము వివరణ ఇవ్వదలుచుకున్నాం. లిక్కర్ షాపులు 2 ఫోటోలు ప్రదర్శించి మెడికల్ షాప్ పక్కన పెట్టారు అంటున్నారు. ఆ షాపు గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం జరిగింది. పైగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ దుకాణం అక్కడే పెట్టింది. మరి ఆ రోజున భరతరామ్ గారు కళ్ళు మూసుకొని ఉన్నారా, లేదంటే కోడిగుడ్లకు ఏకలు పీకుతున్నారా అని చెప్పి మనం అడగదలుచుకున్నాం. అలాగే సోమనమ్మ టెంపుల్ దగ్గర ఒక షాప్ చూపించారు. అది కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వ దుకాణం కూడా దాంట్లో నడిచింది. మరి ఇవన్నీ కూడా ఆయన చూసి చూడనట్లు రాజమండ్రిలో కలజోడు పెట్టుకుని కారులో పక్కడు మొహం చూడకుండా ప్రయాణించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం మాదిరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరగవు. ఎందుకంటే గతంలో మీరు మద్యం వ్యాపారం చేసినప్పుడు లెక్కాపత్రం లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, అసలు ఏ మందు అమ్ముతున్నారో కూడా తెలియని విధంగా మీరు మద్యం దుకాణాలు రన్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా ఈరోజు షాపులు నిర్వహిస్తున్నారు. ఇంకో మాట చెప్పాడు, షాపుకి 50,000 రూపాయలు చొప్పున అందరూ కూడా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు అందరిని ఇమ్మని చెప్పి. మరి మీకు చెప్పిన సన్నాసి ఎవరో ఆ సన్నాసిని కూడా మీ పక్కన పెట్టుకొని ఎవరిని అడిగామో కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ వెనకాలే ఉన్నారు మీ పార్ట్నర్స్. ఎందుకంటే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మద్యం దుకాణాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు భరతరామ్ కూడా వాటాలు ఉన్నాయి. ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్లో ఫండింగ్ కానీ లేదంటే ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఈరోజు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో, ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము, ఎంత రకంగా లాభాలు వస్తున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి. నిజంగా ప్రస్తుతం గత విధానాల వల్ల ఇప్పుడు కూడా మద్యం దుకాణాలు ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 20% గెజెట్ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం 10% మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే భర్త గారు బాగుంటుంది. నిజంగా దాంట్లో వస్తే కనుక ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ షాపులు నీకు ఇచ్చేస్తా, నువ్వే తీసుకుంటే దమ్ము ఉందా రా ముందుకి. 1 2 శాండ్ అనే విషయం మాట్లాడుతున్నారు. శాండ్లో నీకు గతంలో రోజుకి 24 లక్షలు వచ్చి నీ దగ్గర కౌంటింగ్ మిషన్ కాలిపోయిన చరిత్ర ఉంది కాబట్టి పక్క వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారని నువ్వు అనుకున్నావు. ఈ రోజుకి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ ర్యాంపుల సంగతి వదిలేసి నీకు అక్కడ చీకటి వ్యక్తులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మాట్లాడకుండా అసలు ఏ వ్యాపారం జరిగిన కోట్లింగాల కోసం మాట్లాడుతున్నావు నువ్వు. ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అన్నావు. నిజమే, మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే, ఎవ్రీ వాటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి వాటర్ తప్పనిసరిగా ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ఓటేశారు. ఆయనకు ఓటేశారు కాబట్టి 72,000 మెజార్టీ వచ్చింది. ఇంకా 2 ఈవింగ్ మిషన్ మొరాయించినాయి, అవి కూడా తెస్తే ఆయన మెజార్టీ 75,000 పైచీలు పొద్దును. నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అంటున్నావు. అసలు ఆయనకు వచ్చిన మెజార్టీ అనే ఓట్లు నీకు రాలేదు. ముందు ఆ విషయాన్ని గమనించు. నీకు గతంలో కూడా చెప్పాం, నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు.
గతంలో వైసీపీ వేవ్లో కూడా నీకు రాజమండ్రిలో 30,000 మైనస్ ఉంది. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటో నువ్వేంటో చూసుకో ఒకసారి. నువ్వు రాజకీయంగా ఉదండరు అంటున్నావు, ఎంపీలతో ఎక్కడ చర్చించారంటున్నావు పార్లమెంట్లో. అసలు ఇక్కడ నేను రాజమండ్రి నగరంలో నీ కార్యకర్తలను నాయకుడిగా స్వీకరించారా? ముందు నువ్వు రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ నుంచి నగర అధ్యక్షుడు పడిపోయావంటే నీ స్థాయి ఏ రకంగా పడిపోయిందో నువ్వు చూసుకో ముందు. అలాగే ఈరోజు వైసీపీ పార్టీ సంగతి చూస్తే అది పెద్ద డ్రామా కమిటీ పార్టీలో ఉంది. ఎందుకంటే మొన్న ఒక ప్రతినిధిని అధికార ప్రతినిధి నియమించారు రాష్ట్రానికి, బుల్లితెర నటి శ్యామల. అలాగే మన ఏక కథా చిత్ర నాయకుడు మార్గాని భరతరామ్ ఒక అధికార ప్రతినిధి. నిన్న రీసెంట్గా నీలి కథా చిత్రాల కథానాయకుడు గోరెంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి నియమించారు. అంటే రేపు పొద్దున్న మీరు ఏదైనా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారా? మాకు కూడా తెలిసిన సమాచారం ఏంటంటే ఫిలిం నగర్లో 2 సినిమాలు నమోదు చేశారట. తండ్రికి పెండం తల్లికి గండం అని ఒక సినిమా, బాబాయ్కి గొడ్డలపోటు చెల్లికి వెన్నుపోటు, ఈ 2 సినిమాలు కూడా త్వరలో తీయబోతారని తెలుస్తుంది. దాంట్లో అందరూ కూడా నటినట్లు అని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అలాగే మీరు ఇంకా బ్లేడ్ బ్యాచ్ కోసం మాట్లాడుతున్నారు. అసలు బ్లేడ్ బ్యాచ్కి ఈ రాజమండ్రిలో పునాదేసిందే మార్గాని భరతరామ్. ఈరోజు రీసెంట్గా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వారం రోజుల క్రితం దొంగ రోడ్ల మూట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై దాడి చేసి తప్పించుకున్నారు. వాళ్ళందరూ కూడా పట్టిస్తే వాళ్ళు ఎవరంటే అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. అంటే ఏ మూల ఎక్కడ ఎవరిని పట్టుకున్నా బ్లేడ్ బ్యాచ్ కానీ గంజా బ్యాచ్ కానీ రౌడీ షీటర్ కానీ అన్నీ కూడా మార్గాని భరతరామ్ గారి మూలాలే కనబడుతున్నాయి. ఈరోజు మేము అనేక స్టేషన్లో ఆదిరెడ్డి హౌస్ గారు వచ్చిన తర్వాత మీ భద్రత మా బాధ్యత అని చెప్పి 14 మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది సుమారు 20,000 మంది జనాలతో. దాంట్లో వచ్చిన అనేక సమస్యలు దృష్టిలో తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా 1 టౌన్లో 2 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. 14 మంది మీద గంజాయి కేసులు కట్టడం జరిగింది. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీటు 13 గంజాయి కేసులు కట్టడం జరిగింది. ప్రకాష్ నగర్ పరిధిలో 20 గంజాయి కేసులు జరగడం జరిగింది. అలాగే ప్రజా దర్బార్ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన నిత్యం జనాల్లో ఉంటూ, ఏదైనా చాలామంది చూసాం ఎమ్మెల్యే అవగానే రిలాక్స్ అయ్యి చూద్దాం ఎలక్షన్ వచ్చి అనుకుంటారు, కానీ ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు పాటుపడుతున్నారో ఆయనతో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గౌతమి సూపర్ బజార్ కోసం మాట్లాడారు. ఈ విషయం మేము అందరికి కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే నాకు కానీ నా మిత్రులకు దీపు గారికి కానీ మరొక వ్యక్తికి కానీ రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. చేసి ఈ గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో గతంలో మేము భర్త గారికి చాలా ముట్ట చెప్పాం, ఆయన మమ్మల్ని మోసం చేయడం జరిగింది, ఈ విషయం మీద ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పండి, ఆయన అలా పెట్టకుండా ఉంటే 40 లక్షల రూపాయలు ఆయన తీసుకొచ్చేస్తామని చెప్పి 2 రోజులు మా చుట్టూ తిరగడం జరిగింది. బాబా ఆయన ఒప్పుకోరు, ఇలాంటి మేము వెళ్ళామంటే మమ్మల్ని కూడా గేటు పెట్టి గెంటేస్తారని చెప్తే ఒకసారి చెప్పి చూడండి అంటే, సరే ఈ విషయం ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా, అసలు ఏమంటారని చెప్పి మేము ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన వ్యక్తిని చెప్పు తీసి కొడతానని చెప్పు, ఆడెవడైతే వస్తానంటే గుమ్మం పెట్టి కాళ్ళు కొడతానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అంటే 40 లక్షల రూపాయలు ఇప్పుడు ఆయనకి ముట్ట చెప్పడానికి ప్రయత్నించారంటే గతంలో భర్త గారు ఎంత తీసుకున్నారు ఆ వ్యవహారంలో. అవసరమైతే ఆ వ్యక్తి కూడా మాకు ఇస్తాన్న వ్యక్తి కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎక్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ప్రజెంట్ లేడైనా ఒక పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. ఆ వ్యక్తి అందరి దగ్గర కూడా తిరిగి ఎమ్మెల్యే గారితో చెప్పండి ఒప్పించండి అని చెప్పి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అవినీతి సామ్రాట్ కాదు, ఆయనలాగా అభివృద్ధి సామ్రాట్. ఆయన ఈరోజు నగరంలో 3 విషయాల మీద అభివృద్ధి, ఆహ్లాదం, ఆరోగ్యం జనాలకు ఉండాలనే విధంగా అందరి మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు గమనించుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నీకు హితూపలడం జరిగింది. నిన్న భరతరామ్ గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏమి పెద్దపేట వేయట్లేదు, బీసీ అధ్యక్షుడు శ్రీ మార్గాని భరతరామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వినేవాడు ఎరిపప్పు అయితే చెప్పేవాడు మార్గాని భర్త అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు పేరారు. అనేక విషయాల మీద, లిక్కర్ మీద, శాండ్ మీద, బ్లేడ్ బ్యాచ్ మీద ఇవన్నిట్లో కూడా మేము వివరణ ఇవ్వదలుచుకున్నాం. లిక్కర్ షాపులు 2 ఫోటోలు ప్రదర్శించి మెడికల్ షాప్ పక్కన పెట్టారు అంటున్నారు. ఆ షాపు గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం జరిగింది. పైగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ దుకాణం అక్కడే పెట్టింది. మరి ఆ రోజున భరతరామ్ గారు కళ్ళు మూసుకొని ఉన్నారా, లేదంటే కోడిగుడ్లకు ఏకలు పీకుతున్నారా అని చెప్పి మనం అడగదలుచుకున్నాం. అలాగే సోమనమ్మ టెంపుల్ దగ్గర ఒక షాప్ చూపించారు. అది కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వ దుకాణం కూడా దాంట్లో నడిచింది. మరి ఇవన్నీ కూడా ఆయన చూసి చూడనట్లు రాజమండ్రిలో కలజోడు పెట్టుకుని కారులో పక్కడు మొహం చూడకుండా ప్రయాణించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి.
గత ప్రభుత్వం మాదిరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరగవు. ఎందుకంటే గతంలో మీరు మద్యం వ్యాపారం చేసినప్పుడు లెక్కాపత్రం లేకుండా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, అసలు ఏ మందు అమ్ముతున్నారో కూడా తెలియని విధంగా మీరు మద్యం దుకాణాలు రన్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా ఈరోజు షాపులు నిర్వహిస్తున్నారు. ఇంకో మాట చెప్పాడు, షాపుకి 50,000 రూపాయలు చొప్పున అందరూ కూడా ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు అందరూ ఇమ్మని చెప్పి. మరి మీకు చెప్పిన సన్నాసి ఎవరో ఆ సన్నాసిని కూడా మీ పక్కన పెట్టుకొని ఎవరిని అడిగామో కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీ వెనకాలే ఉన్నారు మీ పార్ట్నర్స్. ఎందుకంటే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మద్యం దుకాణాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు భరతరామ్ కూడా వాటాలు ఉన్నాయి. ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్లో ఫండింగ్ కానీ లేదంటే ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఈరోజు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో, ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము, ఎంత రకంగా లాభాలు వస్తున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి. నిజంగా ప్రస్తుతం గత విధానాల వలన ఇప్పుడు కూడా మద్యం దుకాణాలు ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 20% గెజెట్ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం 10% మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే భర్త గారు బాగుంటుంది. నిజంగా దాంట్లో వస్తే కనుక ఆదాయం వస్తుంది అనుకుంటే ఆ షాపులు నీకు ఇచ్చేస్తావు, నువ్వే తీసుకుంటే దమ్ము ఉందా రా ముందుకి. ఒకటి. 2 శాండ్ అనే విషయం మాట్లాడుతున్నారు. శాండ్లో నీకు గతంలో రోజుకి 24 లక్షలు వచ్చి నీ దగ్గర కౌంటింగ్ మిషన్ కాలిపోయిన చరిత్ర ఉంది కాబట్టి పక్క వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారని నువ్వు అనుకున్నావు. ఈ రోజుకి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ ర్యాంపుల సంగతి వదిలేసి నీకు అక్కడ చీకటి వ్యక్తులతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మాట్లాడకుండా అసలు ఏ వ్యాపారం జరిగిన కోట్లింగాల కోసం మాట్లాడుతున్నావు నువ్వు. ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అన్నావు. నిజమే, మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే, ఎవ్రీ వాటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి వాటరు తప్పనిసరిగా ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ఓటేశారు. ఆయనకు ఓటేశారు కాబట్టి 72,000 మెజార్టీ వచ్చింది. ఇంకా 2 ఈవీఎం మిషన్ మొరాయించినాయి, అవి కూడా తెస్తే ఆయన మెజార్టీ 75,000 పైచీలు పొద్దును. నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అంటున్నావు. అసలు ఆయనకు వచ్చిన మెజార్టీ అనే ఓట్లు నీకు రాలేదు. ముందు ఆ విషయాన్ని గమనించు. నీకు గతంలో కూడా చెప్పావు, నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు. గతంలో వైసీపీ వేవ్లో కూడా నీకు రాజమండ్రిలో 30,000 మైనస్ ఉంది. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటో నువ్వేంటో చూసుకో ఒకసారి. నువ్వు రాజకీయంగా ఉదండరు అంటున్నావు, ఎంపీలతో ఎక్కడ చర్చించారంటున్నావు పార్లమెంట్లో. అసలు ఇక్కడ నేను రాజమండ్రి నగరంలో నీ కార్యకర్తలను నాయకుడిగా స్వీకరించారా? ముందు నువ్వు రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ నుంచి నగర అధ్యక్షుడు పడిపోయావంటే నీ స్థాయి ఏ రకంగా పడిపోయిందో నువ్వు చూసుకో ముందు. అలాగే ఈరోజు వైసీపీ పార్టీ సంగతి చూస్తే అది పెద్ద డ్రామా కమిటీ పార్టీలో ఉంది. ఎందుకంటే మొన్న ఒక ప్రతినిధిని అధికార ప్రతినిధి నియమించారు రాష్ట్రానికి, బుల్లితెర నటి శ్యామల. అలాగే మన ఏక కథాచిత్ర నాయకుడు మార్గాని భరతరామ్ ఒక అధికార ప్రతినిధి. నిన్న రీసెంట్గా నీలి కథాచిత్రాల కథానాయకుడు గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి నియమించారు. అంటే రేపు పొద్దున్న మీరు ఏదైనా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారా? మాకు కూడా తెలిసిన సమాచారం ఏంటంటే ఫిలిం నగర్లో 2 సినిమాలు నమోదు చేశారట. తండ్రికి పెండం తల్లికి గండం అని ఒక సినిమా, బాబాయ్కి గొడ్డలపోటు చెల్లికి వెన్నుపోటు, ఈ 2 సినిమాలు కూడా త్వరలో తీయబోతారని తెలుస్తుంది. దాంట్లో అందరూ కూడా నటినట్లు అని చెప్పి మాకు వచ్చిన సమాచారం. అలాగే మీరు ఇంకా బ్లేడ్ బ్యాచ్ కోసం మాట్లాడుతున్నారు. అసలు బ్లేడ్ బ్యాచ్కి ఈ రాజమండ్రిలో పునాదేసిందే మార్గాని భరతరామ్. ఈరోజు రీసెంట్గా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వారం రోజుల క్రితం దొంగ రోడ్ల మూట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై దాడి చేసి తప్పించుకున్నారు. వాళ్ళందరూ కూడా పట్టిస్తే వాళ్ళు ఎవరంటే అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. అంటే ఏ మూల ఎక్కడ ఎవరిని పట్టుకున్నా బ్లేడ్ బ్యాచ్ కానీ గంజా బ్యాచ్ కానీ రౌడీ షీటర్ కానీ అన్నీ కూడా మార్గాని భరతరామ్ గారి మూలాలే కనపడుతున్నాయి. ఈరోజు మేము అనేక స్టేషన్లో ఆదిరెడ్డి హౌస్ గారు వచ్చిన తర్వాత మీ భద్రత మా బాధ్యత అని చెప్పి 14 మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది సుమారు 20,000 మంది జనాలతో. దాంట్లో వచ్చిన అనేక సమస్యలు దృష్టిలో తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా 1 టౌన్లో 2 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. 14 మంది మీద గంజా కేసులు కట్టడం జరిగింది. అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 రౌడీ షీటు 13 గంజా కేసులు కట్టడం జరిగింది. ప్రకాష్ నగర్ పరిధిలో 20 గంజా కేసులు జరగడం జరిగింది. అలాగే ప్రజా దర్బార్ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన నిత్యం జనాల్లో ఉంటూ, ఏదైనా చాలామంది చూసాం ఎమ్మెల్యే అవగానే రిలాక్స్ అయ్యి ఆ చూద్దాం ఎలక్షన్ వచ్చి అనుకుంటారు. కానీ ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు పాటుపడుతున్నారో ఆయనతో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గౌతమి సూపర్ బజార్ కోసం మాట్లాడారు. ఈ విషయం మేము అందరికి కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే నాకు కానీ నా మిత్రులకు దీపు గారికి కానీ మరొక వ్యక్తికి కానీ రాజమండ్రిలో ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. చేసి ఈ గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో
గతంలో మేము భర్త గారికి చాలా ముట్ట చెప్పు ఆయన ఎలా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఈ విషయం మీద ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పండి. ఆయన అలా పెట్టకుండా ఉంటే 40 లక్షల రూపాయలు ఆయన తీసుకొచ్చి ఇస్తామని చెప్పి 2 రోజులు మా చుట్టూ తిరగడం జరిగింది. బాబా ఆయన ఒప్పుకోరు, ఇలాంటి మేము వెళ్ళామంటే మమ్మల్ని కూడా గేటు పెట్టి గెంటేస్తారని చెప్తే ఒకసారి చెప్పి చూడండి అంటే, సరే ఈ విషయం ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కదా, అసలు ఏమంటారని చెప్పి మేము ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన వ్యక్తిని చెప్పు తీసి కొడతానని చెప్పు, ఆడెవడైతే వస్తాడో గుమ్మం పెట్టి కాళ్ళు కొడతానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అంటే 40 లక్షల రూపాయలు ఇప్పుడు ఆయనకి ముట్ట చెప్పడానికి ప్రయత్నించారంటే గతంలో భర్త గారు ఎంత తీసుకున్నారు ఆ వ్యవహారంలో. అవసరమైతే ఆ వ్యక్తి కూడా మాకు ఇస్తాన్న వ్యక్తి కూడా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఎక్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ప్రజెంట్ లేడైనా ఒక పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. ఆ వ్యక్తి అందరి దగ్గర కూడా తిరిగి ఎమ్మెల్యే గారితో చెప్పండి, ఒప్పించండి అని చెప్పి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అవినీతి సామ్రాట్ కాదు, ఆయనలాగా అభివృద్ధి సామ్రాట్. ఆయన ఈరోజు నగరంలో 3 విషయాల మీద అభివృద్ధి, ఆహ్లాదం, ఆరోగ్యం, జనాలకు ఉండాలనే విధంగా అందరి మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న తెలుగుదేశం నాయకులు మన ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అని మరి అన్నారు. అంటే మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, బ్యాచ్ అబ్బా జబ్బా బ్యాచ్. మరి ఈ అబ్బా జబ్బా బ్యాచ్ నిన్న మన ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అని అన్నారు. మరి మేము ఒకటి అడుగుతున్నాము, మరి మీరు ఎంపీని గాలి ఎంపీ అనొచ్చా మీరు? మరి మేము ఒకటి అడుగుతున్నాం. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మీ ఎమ్మెల్యే గారు మేము ఏమనాలి? మరి అంటే ధూళి ఎమ్మెల్యే అనాలా? అంటే మా ఎంపీ గారు గాలి అయితే మీ ఎమ్మెల్యే ధూళి ఎమ్మెల్యే. మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఎక్స్ ఎంపీ అయినా ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా సరే మనం గౌరవించుకోవాలి ఎవరినైనా సరే. ఎందుకంటే మనందరూ కూడా ప్రజల్లో ఉన్నాము. మరి ప్రజల తీర్పుకి మరి మనందరూ కూడా శిరస్సు ఉంచాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాట ఎలా ఉందంటే ఒక ఎక్స్ ఎంపీని గాలి అంటున్నారు. మరి మా ఎంపీ గారు ఓ మాటే చెప్పారు, వాళ్ళు ఏమనుకున్నా మనం గౌరవివ్వాలమ్మా మనం అందరూ కూడా అని. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు, అలా ఎంపీ అయ్యి ఉన్నారు, మినిస్టర్ అయ్యి ఉన్నారు, మనం గౌరవించుకోవడం అని చెప్పేసి ఆ గౌరవం మీద మేమేం కూడా మాట్లాడట్లేదు. మేము ఒకటే మాట్లాడుతున్నాం. మేము మరి నిన్న ఇసుక గురించి ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మరి అప్పాజప్ప బ్యాచ్ వచ్చి మరి ఈ యొక్క అప్పాజప్ప బ్యాచ్కి ఒకటి అడుగుతున్నాం మేము. ఇసుక గురించి అవినీతిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ మీరు ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రకారంగా ఎందుకు మీరు బయటపెట్టలేదు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అఖిల పక్షాలు ఉన్నాయి, అఖిల పక్షాలకి మీరు కంప్లీట్ చేసి దాన్ని నిర్ధారించాలి కదా తప్పు ఎవరిదనేదో. మరి అనకుండా మీరు అవినీతిగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు ఇసుకలో చూస్తున్నాం మనంతా కూడా. ఎందుకంటే ఇసుక ఈరోజు మీరు ఎంత కొంటున్నారు, మీరు ఎంత అమ్ముతున్నారు, అలాగే ఇసుక రేవులో ఎంత తీసుకుంటున్నారు, ప్రజలకు ఎంతకి ఇస్తున్నారు మీరు, అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు, అది తప్పది. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు అందరూ కూడా. ఈరోజు మీ ఇసుక గురించి బిల్డర్లు కానీ, అలాగే ఒక కార్మికులు కానీ, అలాగే ఒక సామాన్యుడు కూడా మరి ఈరోజు ఎవరు కూడా హ్యాపీగా లేడు. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్నారు, ఇసుక ర్యాంపుల గురించి ఉన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటున్నారు మరి మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నాయకులకేమో ముడిపి, మరి క్యాటర్ ఉండే వాళ్ళకేమో కేసులున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒక్కటే షూట్గా అడుగుతున్నాము ఆదిరెడ్డి వాసి గారిని, దయించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం మేము షూట్ కానీ. మరి మార్గాని భర్తరామ గారు గౌతమి సూపర్ బజార్లోని 5 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. మరి మీరు ఆ రోజు మరి 5 కోట్లు స్కామ్ జరిగినప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. ఎందుకు పోలీసు వారికి తెలియపరచలేదని మేము అడుగుతున్నాం. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మరి మీరు కేసు పెట్టాలి కదా, కేసు పెట్టి మరి మీరు అరెస్ట్ చేయించాలి కదా, మరి మీరు దేనికి చేయలేదని అడుగుతున్నాం.
విషయంలో ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం అంతా సోషల్ మీడియాలో అడ్లు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు జరిగిన దానికి నేను అందరికీ చెప్పుకోవడం జరిగింది. చెప్పడం వల్ల అన్నీ బయటికి వెళ్ళడం కూడా జరిగింది. సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా అందరికీ బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఆ విషయం మీద స్పందించి మా ఎంపీ గారు అవని, రాజమండ్రి ఎంపీ మాజీ ఎంపీ గారు అవని, మా దళిత సంఘాలు స్పందించి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మన రాజమండ్రి ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా విషయంలో చేసిన అన్యాయానికి కనీసం వాళ్ళ తరపున మనుషులు కానీ వాళ్ళ తరపులు కానీ పంపించి కనీసం ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం పోలీస్ స్టేషన్లో విచారణ కానీ లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం కానీ నాకు పరామర్శించడం కానీ జరగలేదు. మీ వల్ల తప్పు జరగకుండా ఉంటే నన్ను ఎందుకు అడగలేదు, నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేదు, నా విషయంలో ఎందుకు మీరు పరామర్శించలేదు? ఈ విషయాలు చేసి దళితులతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు. నా మీద బురద జల్లే కార్యక్రమం, నేను చదువుకుని కూడా ఇలాగా సైకోల్ టైప్లో ఉన్నానని చెప్పేసి మీరు నా మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఆ బురద జల్లే కార్యక్రమం చేసి పొదులు అదేదో నా మీద ఏంటి అసలు ఎందుకు జరిగింది, ఆ పోలీస్ స్టేషన్ ఏం జరిగింది అనేది మీరు విచారణ జరగాలి కదా. మీరు కుదిరితే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయించాలి కదా. మీ మనిషి ఫ్యాషన్ బుక్ సురేష్ కరెక్ట్గా సుమారు మధ్యాహ్నం 12 టైంకి స్టేషన్కి వచ్చి నన్ను చూసుకుని వెళ్ళాడు. మరి అవన్నీ మీరు వీడియోలు బయటికి తీయించి సీసీటీవీ ఫుటేజ్ తీసి మీరు తప్పు లేదో నిరూపించుకోవాలి కదా. మీ తప్పు లేకపోతే నా విషయంలో తప్పు జరగకపోయి ఉంటే మీరు తప్పు లేదో నిరూపించుకోవచ్చు కదా. కనీసం నా విషయంలో మీరు ఎటువంటి స్పందన ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి మీరు సీఏ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆయన నా బట్టలు ఇప్పించారు. అయినా నేను విన్నాను, ఫోన్లో విన్నాను. మీరు కనీసం ఆ విషయం మీద ఇప్పుడు కూడా స్పందించకుండా మరి ఈ రాజమండ్రిలో దళితుల పట్ల మీరు చూపించేది ఇదేనా? మేము వేస్తే ఓట్లేస్తే మీరు గెలలేదా? మీరు దళితులకు ఇదేనా ఇచ్చేది? మీరు దళితుల ఆత్మగౌరవాన్ని మీరు ఇలాగే దెబ్బతీస్తారా? పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటని ఇవాళకి ఎందుకు విచారణ చేపట్టలేదు? ఇవాళకి 3 రోజులు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అలాగే నిన్న దాసి ప్రసాద్ గారు మా ఎంపీ గారి గురించి, కడాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు నిజాలు తెలుసుకుని, వాస్తవాలు తెలుసుకుని ఆధారాలతో నిరూపించండి. ఏదైనా ఆధారాలతో నిరూపించండి. నేను మీరు ఫేస్బుక్లో మీరు పెట్టిన వీడియోకి నేను కామెంట్ కింద ఫోటోలు పెట్టాను. కడాల వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ చూశారు, అన్నీ ఉన్నాయి, అన్ని ఫోటోలు పెట్టారు. అవి చూసినప్పుడన్నా మీరు దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. అంతే తప్పించి ఇష్టం వచ్చింది మాట్లాడడం కాదు. అదే కామెంట్ కింద నేను పెట్టిన కామెంట్ ఏమంటే కడాల వెంకటేశ్వర గారు చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు, ఆయా ఎంపీ గారు వెళ్ళి ఏది చేశారు నేను కామెంట్ పెట్టాను ఫేస్బుక్లో. దానికి కింద మీరు ఒరే అనేసి నన్ను సంబోధించారు. అది తప్పది. మీరు ఒక అధికార ప్రతినిధి అయ్యి ఉండి టీడీపీ మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు కొంచెం మీ ఒక బాధ్యతలు అనుగుణంగా మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంతేని పెద్దందరూ చిన్నందరూ లేకుండా చిన్నపిల్లల్లో మాట్లాడొద్దు. దయచేసి ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఏ విషయమైనా సబ్జెక్ట్గా విత్ ప్రూఫ్స్తో మాట్లాడండి. ఎంపీ గారి గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా మీరు అధికారంలో ఉన్నవాళ్ళు మీరు మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడండి. అంతే తెప్పించి బురద జల్లకండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నిరూపించండి. నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నాను. మీరు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో వీడియో తీసి బయటికి సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయించండి. నాకు తప్పు ఉంటే బహిరంగంగా నిరూపించండి అని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ ప్రజానాయకానికి అందిస్తూ ముందుకు పరుగులు తీస్తుంది. అందులో భాగంగా ఈ సమాజానికి ఇంకా ఏం సేవలు అందించాలి, వినూత్నంగా సేవ చేసే అవకాశాలు ఇంకా ఎక్కడున్నాయి అనే అన్వేషణలో మరొక ఆలోచనే వెండి వైభవం. ఈరోజు మార్కెట్లో వెండిని కొనాలి అని అంటే ఎన్నో కళ్ళు పెట్టుకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి నుంచి చిన్నపిల్లోడి నుంచి పండు ముసలి గారికా కూడా ఎవరెళ్ళినా ఒకే పద్ధతిలో స్వచ్ఛత, నాణ్యత, నమ్మకం అనే వెండి వస్తువుని వినియోగదారుడికి అందించాలనేది కూడా ఒక సేవగా భావించి రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులతో పాటు మరియు కొంతమందిని నూతన వ్యక్తులను తీసుకుని వారిని కూడా రోటరీ సభ్యులుగా మార్చి మెంబర్షిప్ తీసుకొని ఏర్పాటు చేసి అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఆర్జేవై ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దీని ద్వారా సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వెండి వ్యాపారాన్ని రాజమహేంద్రవరం పాత సోమాలమ్మ పొంత రోడ్లో గల రోటరీ ఐకాన్స్ రైజ్ అనే బిల్డింగ్ నందు ప్రారంభించడం జరిగింది. ఇందు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో రిటైల్, హోల్సేల్
అలాగే సిల్వర్పై గోల్డ్ పూతగల జ్యువెలరీ ఇస్తూ థర్డ్ ఫ్లోర్ ఐకాన్స్ కన్వెన్షన్ హాల్ అని మినీ కన్వెన్షన్ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు సామ్రాజ్యం అటు రోటరీ ఆఫీసెస్ కూడా 4th ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపై రోటరీ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోటరీ ఐకాన్స్ రైజ్ బిల్డింగ్ నుంచి జరుపుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజానీకం అంతా కూడా మేము నూతనంగా ప్రారంభిస్తున్న ఈ వ్యాపారంలో మీ యొక్క సహకారాలు సహాయాలు అందించాలని, అలాగే ఆదివారం 11 గంటలకి మరి ఈ వ్యాపారాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేయటం జరుగుతుంది. అంతా కూడా వచ్చి షోరూమ్ను సందర్శించి మీకు అవసరమైన వెండి వస్తువుల్ని తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాడు రొటేరియన్ మీ తీగిల రాజా. నమస్కారం. క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న మరి భాగంలో మరి ఒక కార్యక్రమమే మిస్ రాజమండ్రి. ఈ మిస్ రాజమహేంద్రవరం మిస్సెస్ రాజమహేంద్రవరం అనే కాంటెస్ట్ని మేము గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల అలాగే మరి తుఫాన్ వచ్చిన కారణంగా పోస్ట్పోన్ చేసి దాన్ని రేపు శనివారం సాయంత్రం శుభమస్తు హాల్ నందు మరి ఏర్పాటు చేశాం. మరి మిస్సెస్ రాజమండ్రి వచ్చిన వారిని మరి సామ్రాజ్యానికి 1 సంవత్సరం పాటు వారు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తారని, మన ప్రాంతపు మహిళలకి ఉన్నత స్థానంలో కూడా చూడాలని ఒక ఆలోచనతో ఈ యొక్క ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున క్రికెట్ టోర్నమెంట్ని ఒకటి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్సిపి క్రికెట్ లీగ్ అని ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ టెన్నిస్ బాల్తో ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ కిందన 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద ఒక 25,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద ఒక 15,000 రూపాయలు. ఇది ఒక భారీగా నాకు తెలిసి ఒక 80 నుంచి 100 టీములు వస్తాయని మేము అనుకుంటున్నాము. ప్రతి వార్డు నుంచి కూడా ఇవాళ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా పార్టిసిపేషన్ తీసుకొని మన వార్డులో కనీసం 2 టీంలైనా వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని, ఈ క్రికెట్ లీగ్లో మొత్తం యూత్ని అందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ మరి జగనన్న బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాము. ఈ పోస్టర్ లాంచ్ కూడా